శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 24, 25 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్పారు కదా స్వామి. మరి లోపల ఉన్న పరమాత్మను ఎలా దర్శించాలి? అందరికీ ఒకే దారి సరిపోతుందా అంటే లేదు. మనుష్యుల మనస్తత్వాన్ని బట్టి వేరు మార్గాలు ఉన్నాయి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ 24వ శ్లోకంలో 3 ప్రధాన మార్గాలను వివరిస్తున్నారు. 24వ శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ధ్యానే ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మనా. కేచిత్ ఆత్మానం ఆత్మనా. కొంతమంది పరమాత్మను సూక్ష్మ బుద్ధితో ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానయోగం ద్వారా హృదయం నందు చూస్తారు. కొందరి మనస్సు చాలా నిశ్చలంగా ఉంటుంది. అలాంటి వారు ఏకాంత ప్రదేశంలో కూర్చుని తమ ఇంద్రియాలను అంటే కళ్ళు, చెవులను బాహ్య ప్రపంచం మీదకి వెళ్లకుండా కట్టడి చేసి లోపలికి మళ్లిస్తారు. అలా ఏకాగ్రతతో తమ హృదయంలోనే వెలుగుతున్న పరమాత్మను దర్శిస్తారు. దీన్నే అష్టాంగ యోగం లేదా ధ్యాన యోగం అంటారు. హిమాలయాల్లో తపస్సు చేసే యోగులు ఈ ధ్యాన పద్ధతిని ఫాలో అవుతుంటారు. పర్వతాలు ధ్యానం చేస్తున్నట్లు ఉంటాయి నిశ్చలంగా. ధ్యానం అంటే తైలధారలాగా, అంటే నూనె ధార ఎక్కడ కట్ అవ్వకుండా పడుతుంది కదా, అలాగా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పరమాత్మను చింతన చేయటం. అటువంటి ధ్యానంతో ఆత్మయందు అంటే బుద్ధియందు ఆత్మను అంటే ఆత్మ చైతన్యాన్ని ఆత్మచేత అంటే ధ్యానం చేత సంస్కరింపబడిన అంతఃకరణం చేత కొందరు యోగులు చూస్తారు. అన్యే సాంఖ్యేన యోగేన. కొంతమంది సాంఖ్యయోగం అంటే జ్ఞానం ద్వారా దర్శిస్తారు. కొందరికి బుద్ధి తర్కం ఎక్కువ. వారు ధ్యానంలో కూర్చోలేరు, కానీ లోతైన విశ్లేషణం చేయగలరు. వీరు ఉపనిషత్తులు చదివి గురువుల ద్వారా ఇది నశించే శరీరము, ఇది శాశ్వతమైన పురుషుడు ఆత్మ అని రెండింటిని విడదీసి చూస్తారు. నా చేత చూడబడే ఇవన్నీ సత్వ రజో తమో గుణాలు. నేను వీటికంటే అన్యుడను. వాటి చర్యలకు నేను సాక్షిభూతుడను. నేను నిత్యుడను. త్రిగుణాలకు అతీతమైన ఆత్మను నేను అనే చింతన. ఇలా చింతన చేస్తుంటారు. ఇటువంటి చింతన కూడా ఒక యోగం. అటువంటి యోగంతో ఆత్మచేత ఆత్మను దర్శిస్తారు. ఈ జ్ఞానంతో అహంకారాన్ని వదిలివేసి పరమాత్మను చేరుకుంటారు. ఇది జ్ఞానులు ఎంచుకునేటువంటి మార్గం. కర్మయోగేన చాపరే. నిష్కామ కర్మయోగం ద్వారా దర్శించడం. ఇది 3వ రకం వ్యక్తులు చేసేటువంటి కర్మయోగం. వీరు అత్యంత చురుగ్గా ఉంటారు. వీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయలేరు, అలాగని కూర్చొని పుస్తకాలు చదివి విశ్లేషణ చేయలేరు. వీరికి రోజంతా ఏదో ఒక పని చేయడం ఇష్టం. ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠించబడే కర్మ, ఇది కర్మయోగం. ఇటువంటి వారు తమ పనులను కుటుంబ బాధ్యతలు కానీ, ఉద్యోగం లేదా సమాజ సేవ ఏమాత్రం స్వార్థం లేకుండా
ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి సేవగా చూస్తారు. నా చేత పనులు చేస్తున్నది ఆయనే అని కర్తృత్వ భావన లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తారు. ఈ నిష్కామ కర్మ ద్వారా వారి అంతఃకరణం పవిత్రమై అంతిమంగా పరమాత్మను పొందుతారు. ఈ కర్మయోగానికి ఉదాహరణగా మనం జనక మహారాజు లాంటి వారిని చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో స్వామి ఇచ్చిన సందేశం చాలా గొప్పది. గమ్యం ఒకటే, కానీ దారులు వేరు. నువ్వు యోగివి అయినా, పండితుడివి అయినా, లేదా కర్మయోగివి అయినా సరే, ఎవరి దారిలో వాళ్ళు భక్తితో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అందరికీ ఆ పరమాత్మ యొక్క దర్శనం లేక పరమాత్మను అనుభూతి ఖాయం అంటున్నారు. ఎవరి స్వభావాన్ని బట్టి వారు తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొంతమంది పరిశుద్ధమైన మనస్సుతో ధ్యానం ద్వారా తమ లోపల ఉన్న ఆ పరమాత్మను దర్శిస్తున్నారు. మరికొంతమంది జ్ఞానయోగం లేదా సాంఖ్యయోగం ద్వారా ఆ పరమాత్మను తెలుసుకుంటున్నారు. కొంతమంది నిష్కామ కర్మ యోగం, ఫలాపేక్ష లేకుండా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆ పరమాత్మను పొందుతున్నారు. ఈ మూడు చేయలేని వారి కోసం 4వ మార్గాన్ని ఈ 25వ శ్లోకంలో వివరిస్తున్నారు స్వామి. 25వ శ్లోకం. అన్యేత్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఎంతటి కఠినమైన యోగాలకైనా సాధ్యం కాని మోక్షం కేవలం చిన్న ప్రయత్నంతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉంది అని ఈ శ్లోకం చెప్తోంది. అన్యేతు ఏవం అజానంతః. యోగాలు తెలియని సామాన్యులు. లోకంలో చాలామందికి ఉపనిషత్తులు చదివే పాండిత్యం ఉండదు. కళ్ళు మూసుకొని గంటల తరబడి ఏకాగ్రతతో ధ్యానం చేసే శక్తి కూడా ఉండదు. నిష్కామ కర్మ ఎలా చేయాలో అర్థం చేసుకొని తార్కిక బుద్ధి ఉండదు. ఇలాంటి వాళ్ళు నాకు తెలియదు, నా వల్ల ఏమీ కాదు అని భయపడాల్సిన అవసరం లేదు అని స్వామి భరోసా ఇస్తున్నారు. శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. ఇతరుల ద్వారా విని ఉపాసించడం లేక ఆరాధించడం. యోగాలు తెలియకపోతే పర్వాలేదు, కనీసం గుడిలోనో సత్సంగంలోనో పండితులు లేదా గురువులు లేదా భక్తులు చెబుతున్న భగవంతుని కథలను సత్యాలను చెవులతో శ్రద్ధగా వింటే శృత్వా చాలు అంటున్నారు. అలా విన్న వాటిని మనసులో పెట్టుకొని వాటిపై నమ్మకంతో భగవంతుడికి నమస్కరిస్తూ ఆరాధించినా చాలు. దీన్ని నవవిధ భక్తులలో మొదటిదైన శ్రవణం, వినడం, లిజనింగ్ అంటారు. పరీక్షిత్ మహారాజు కేవలం సుఖమహర్షి ద్వారా భాగవతాన్ని 7 రోజుల పాటు వినడం ద్వారానే మోక్షం పొందాడు. తే అపి చ అతితరంతి ఏవ మృత్యుం. వారు కూడా మృత్యువును దాటేస్తారు. ఏళ్ల తరబడి అడవుల్లో తపస్సు చేసిన యోగులకు దక్కే అదే మోక్షం కేవలం భక్తితో భగవంతుని కథలు విన్న సామాన్యులకు కూడా ఖచ్చితంగా దక్కుతుంది అని భరోసా ఇస్తున్నారు పరమాత్మ. మృత్యువుని దాటడం అంటే చావు లేకుండా భూమి మీద బతకడం అని కాదు. పదే పదే పుడుతూ చస్తూ ఉండే ఈ జనన మరణ చక్రాన్ని శాశ్వతంగా దాటేసి పరమాత్మను చేరుకోవటం. శృతిపరాయణాః. వినడమే ఆశ్రయంగా ఉన్నవారు. టీవీల్లో వచ్చే పనికిరాని విషయాలు, ఇతరుల మీద చాడీలు, లౌకిక విషయాలు
వినడం కాదు, భగవంతుని నామాలను, గుణాలను ఎంతో ప్రేమతో, భక్తితో, పరాయణత్వంతో వినాలి. నీకు ఏమి తెలిసినా తెలియకపోయినా కనీసం నా గురించి ప్రేమగా వినేటటువంటి చెవులు నీకు ఉంటే చాలు. నిన్ను నేను ఈ సంసార సాగరం నుండి దాటించేస్తాను అని సామాన్యులకు శ్రవణ భక్తి మార్గాన్ని చూపిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ధ్యాన జ్ఞాన కర్మ యోగాల గురించి ఏమాత్రం తెలియని సామాన్యులు ఇతరుల ద్వారా, గురువులు లేదా భక్తుల ద్వారా భగవంతుని గురించి విని ఆ విన్న దానిపై పూర్తి నమ్మకంతో భగవంతుడిని ఆరాధిస్తారు. భగవంతుని లీలలను, తత్వాన్ని కేవలం శ్రద్ధగా వినడమే మార్గంగా నమ్ముకున్న ఆ సామాన్యులకు కూడా మృత్యు అనబడే ఈ జనన మరణాల సంసారాన్ని సులభంగా దాటేస్తారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.